ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెంపు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి కులాసగానే ఉన్నాం. ప్రియులారా, మనము ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఏంటి ఆ అంశం అంటే బాప్తిజము. బాప్తిజం అనేది ఏ నామంలో తీసుకోవాలి? బాప్తిజం అనేది ఏ నామంలో తీసుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యము. ప్రియులారా, మనం తీసుకున్న బాప్తిజం సరైనది కాకపోతే మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడలేము, సంఘములో చేర్చబడలేము, పరలోక పౌరస్థితి దొరకదు, దేవుని కుమారుల పాప క్షమాపణ జరగదు, రక్షణ దొరకదు, దేవునితో సావాసం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇది. బాప్తిజం అనేది ఎవరి నామంలో మనం తీసుకోవాలి, బాప్తిజం ఎవరి నామంలో తీసుకోవాలి అనేది మరి మనం పరిశీలన చేస్తానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్ నామము అనే సంగతిని దేనికోసం మనం పరిశీలన చేసేంత వరకు అంటే బైబిల్లో బాప్తిజాన్ని గురించి రెండు విభిన్నటువంటి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్లు మరి బాప్తిజం తీసుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి. దానికోసం అసలు నామం అంటే ఏంటో తెలిస్తే మరి రాయబడిన సంగతులు మనకి అర్థమవుతాయి అనేసి నామం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. నామం అంటే ఏంటి అంటే నామం అంటే స్వభావము, నామం అంటే గుణలక్షణాలు, నామం అంటే క్యారెక్టర్ అనేసి ఇంతవరకు మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు బాప్తిజము ఏ నామములో ఇవ్వాలో తీసుకోవాలో నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. నామం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు బాప్తిజం ఏ నామంలో ఇవ్వాలి లేక ఏ నామంలో తీసుకోవాలి అనే సంగతిని ఇప్పుడు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు తన శిష్యులతో ఏ నామంలో ఇవ్వమని చెప్పాడు? మత్తయి సువార్తలో 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు అని చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఇక్కడ మనం చూస్తే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములో బాప్తిజం ఇవ్వటం అంటే అర్థమేంటి? ఇది మనకు అర్థం అవ్వాలి. ఏంటి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములో బాప్తిజం ఇవ్వటం అంటే ఏంటి? నామములోనికి బాప్తిజం ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఇది అర్థం అవ్వాలి. అయితే ప్రియులరా, దీన్ని మనం తెలుసుకుందాం. తండ్రి యొక్క నామము ఈజ్వల్ టు కుమారుని యొక్క నామము. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు కాబట్టి తండ్రి నామము ఏదైతే ఉందో అదే కుమారుని నామము. మరి పరిశుద్ధాత్ముడి గురించి మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడు? యేసుక్రీస్తు నామంలో వచ్చాడు. కాబట్టి తండ్రి యొక్క నామము ఈజ్వల్ టు కుమారుని యొక్క నామము ఈజ్వల్ టు పరిశుద్ధాత్మ నామము. అయితే మనకు సులువుగా అర్థం కావటానికి ఈ క్రింది విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఏంటి? తండ్రి యొక్క నామము వాల్యూ 10 అనుకోండి. అలాగే తండ్రి నామంలో వచ్చిన కుమారుని యొక్క నామము వాల్యూ 10. అంటే యేసుక్రీస్తు వాల్యూ కూడా 10, ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు కాబట్టి. అయితే మళ్ళీ చూస్తే కుమారు నామంలో వచ్చిన పరిశుద్ధాత్మని యొక్క నామము ఏంటి? వాల్యూ ఎంత అంటే పరిశుద్ధాత్మని నామము లేక మహిమ వాల్యూ కూడా 10. అయితే ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామము యొక్క విలువ ఎంత? నామం యొక్క వాల్యూ ఎంత? తండ్రి యొక్క నామము వాల్యూ 10 అనుకున్నాం, కుమారుని యొక్క నామము వాల్యూ 10 అనుకున్నాం, ఎందుకంటే తండ్రి నామంలో వచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ నామంలో ఈజ్వల్ టు 10 అనుకున్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన దాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామము పరిశుద్ధాత్మని యొక్కయు నామము లోనికి బాప్తిజం అన్నాడు. ఆ నామము వాల్యూ ఎంత అంటే
మనం ఎంత తండ్రి యొక్క అంటే తండ్రి యొక్క నామము వాల్యూ ఎంత అనుకున్నాం 10 అనుకున్నాం. అలాగే కుమార్ నామం వాల్యూ ఎంత అనుకున్నాం 10 అనుకున్నాం. అలాగే పరిశుద్ధాత్మని యొక్క నామం వాల్యూ 10 అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం తండ్రి యొక్కయు అంటే 10, ఈ కుమార్ని యొక్కయు అంటే =10, అలాగే పరిశుద్ధాత్మని యొక్కయు అంటే =10. అంటే తండ్రి నామము కుమార్ నామము పరిశుద్ధాత్మ నామము లోనికి బాప్తిజం ఇవ్వమని చెప్పాడు. అయితే తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఎంత, దాని వాల్యూ ఎంత అనేసి మనం పరిశీలన చేస్తే తండ్రి నామము 10 అయితే, కుమార్ నామము 10 అయితే, పరిశుద్ధాత్మ నామము 10. అంటే 10 = 10 అంటే 10 అవుతుంది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. తండ్రి మహిమ కుమారుని మహిమ పరిశుద్ధాత్ముని మహిమ, ఈ ముగ్గురు కూడా సమానమైన మహిమలు కలిగి ఉన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తిజం ఇచ్చుతూ అన్నాడు. కాబట్టి ఇప్పుడు బాప్తిజం ముగ్గురు కలిగి ఉన్న మహిమలో ఇవ్వాలా, అంటే నామములో లోనికే అని చెప్పాల, నామంలోనికి అన్నాడు. నామములో లోనికి అంటే లోనికే అంటే 10 + 10 + 10 ఆఖరిగా 30 ఉంది. ఆ మహిమను మనం ధరించుకోవాలి. కానీ అలా లేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామము లోనికి బాప్తిజము వారికి ఇవ్వమని చెప్పాడు. అంటే ఈ ముగ్గురి నామము సమానమైన నామము కలిగి ఉన్నారు. అంటే తండ్రి నామము వాల్యూ 10, కుమారుని నామము వాల్యూ 10, పరిశుద్ధాత్మ నామము అంటే తండ్రి మహిమ వాల్యూ 10, కుమారుని మహిమ వాల్యూ 10, పరిశుద్ధాత్మ మహిమ వాల్యూ 10. ఈ నామములోనికి బాప్తిజం అన్నాడు. ఈ నామములోనికి బాప్తిజం ఇవ్వమంటే ఈ నామము యొక్క వాల్యూ ఎంత ఉంది? తండ్రి నామం వాల్యూ 10, కుమారుని నామం వాల్యూ 10, పరిశుద్ధాత్మ నామం వాల్యూ 10. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం ఇవ్వాలంటే బాప్తిజం పొందుకున్నవాడు ఏ మహిమను ధరించుకోవాలి? బాప్తిజం పొందుకున్నవాడు కూడా ఏ మహిమను ధరించుకోవాలి అంటే ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ, ముగ్గురు సమానమైన మహిమ కలిగి ఉన్నారు. అందుకనే ముగ్గురు ఏ మహిమ అయితే కలిగి ఉన్నారో ఆ మహిమ, ముగ్గురు ఏ మహిమ కలిగి ఉన్నారో వాల్యూ 10 కలిగి ఉన్నారు. అంటే బాప్తిజం పొందిన వాళ్ళు కూడా వాల్యూ 10 అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిజం ఇవ్వాలి. కాబట్టి అపోస్తలులు ఈ ముగ్గురులో ఒకడైనటువంటి అంటే ఈ ముగ్గురు నామం ఎంత అంటే 10. కాబట్టి అపోస్తలులు ఏం చేశారు? ఈ 10 బాప్తిజం పొందుకున్న వాళ్ళు ఈ ముగ్గురి మహిమను పొందుకోవాలి. ముగ్గురు మహిమ వాల్యూ ఎంత అంటే 10. ఈ ముగ్గురు మహిమ వాల్యూ 10. వీళ్ళు పొందుకున్న వాళ్ళు కూడా 10 మహిమ ధరించుకోవాలి. అయితే ఇప్పుడు మరి అపోస్తలులు ఏం చేశారు? ఈ ముగ్గురులో ఒకడైనటువంటి యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిజం పొందమని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ఎందుకంటే యేసుక్రీస్తు మహిమ పొందుకుంటే తండ్రి మహిమ పొందుకున్నట్టే, అలాగే యేసుక్రీస్తు మహిమ పొందుకుంటే పరిశుద్ధాత్మ మహిమ పొందుకున్నట్టే. కనుక అపోస్తలులు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిని అని చెప్పారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకు అపోస్తలులు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకోమన్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిని అని ఎందుకు చెప్పారు అంటే తండ్రి మహిమ, కుమారుని మహిమ, పరిశుద్ధాత్మని మహిమలోనికి వీళ్ళు బాప్తిజం పొందాలి. తండ్రి మహిమ వాల్యూ 10 అయితే, కుమారుని మహిమ వాల్యూ 10 అయితే, పరిశుద్ధాత్మని వాల్యూ 10 అంటే వీళ్ళు ఏ మహిమ ధరించుకోవాలి? బాప్తిజం పొందిన వాళ్ళు వీళ్ళు కూడా 10 మహిమ ధరించుకోవాలి. అయితే ఈ ముగ్గురు మహిమ సమానం, ఒకే మహిమను కలిగి ఉన్నారు. అందుకనే ప్రియులరా, ముగ్గురు మహిమ సమానంగా కాబట్టి అపోస్తలులు ఏం చెప్పారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి పొందుడి అని చెప్పారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే తండ్రి మహిమను పొందుకున్నట్టేనా?
యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే తండ్రి మహిమ పొందినట్టేనా అంటే అవును, యేసుక్రీస్తు ఎవరు మహిమలో వచ్చాడు? తండ్రి మహిమలో వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే పరిశుద్ధాత్మని మహిమను పొందుకున్నట్టేనా అంటే అవును, ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు క్రీస్తు మహిమను ఈ లోకానికి వచ్చాడు. అందుకని అపోస్తులు ఏం చెప్పారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడి అని చెప్పారు. అపోస్తుల గారు 2:38లో యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడి అని చెప్పారు. అలాగే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయము 48వ వచనములో యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలన ఆజ్ఞాపించెను అనేసి అక్కడ రాయబడింది. అలాగే అపోస్తుల కార్యం 8:16లో వారు ప్రభు అయిన యేసు నామమందు నామమున బాప్తిజం మాత్రం పొందిరి. ఎవరి నామము బాప్తిజం పొందారంటే యేసునామమున బాప్తిజం పొందిరి అంటాడు. అలాగే అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అయిన యేసునామమున బాప్తిజం పొందిరి అనేసి అక్కడ రాయబడింది. అలాగే రోమపత్రిక 6:3లో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును అంటాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో అక్కడేమని రాయబడింది? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అంటాడు. అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్టే, క్రీస్తు మహిమను ధరించుకుంటే పరిశుద్ధాత్మని మహిమను కూడా ధరించుకున్నట్టే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఆ నామం ఏంటి? వారు కలిగి ఉన్న నామం ఏంటి? ఆ నామంలోనికి బాప్తిజం పొందాలి. ఆ నామంలోనికి బాప్తిజం పొందడానికి యేసుక్రీస్తు నామంలో వీళ్ళు బాప్తిజం ఇచ్చారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందటం అంటే తండ్రి నామాన్ని కలిగి ఉన్నట్టు, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందటం అంటే పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం మహిమను పొందుకున్నట్టు. అదేమిటంటే ఈ ముగ్గురు మహిమ ఒకే మహిమను కలిగి ఉన్నారు కాబట్టి అపోస్తలులు తండ్రి యొక్క నామంలో బాప్తిజం పొందవలని ఎందుకు చెప్పలేదు? చూడండి, ముగ్గురు ఒకటే మహిమ కలిగి ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడని అపోస్తలులు చెప్పారు అనేసి మనం ఇప్పుడు చెప్తున్నాం. అయితే కొంతమంది ప్రశ్న అడుగుతారు, మరి ముగ్గురు నామము ఒకటే, ముగ్గురు మహిమ ఒకటే, ముగ్గురు మహిమ వాల్యూ ఒకటే, మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందడానికి కాకుండా తండ్రి యొక్క నామంలో బాప్తిజం పొందమని ఎందుకు చెప్పలేదు అనేసి కొంతమంది ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. ముగ్గురు ఒకే మహిమను కలిగి ఉన్నారు కాబట్టి అపోస్తలులు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం పొందమని ఎందుకు చెప్పలేదు? కేవలం యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం పొందడని ఎందుకు చెప్పారు అనే ప్రశ్న అడుగుతారు. యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి అని ఎందుకు చెప్పారు అనే ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. బైబిల్లో చాలా చక్కని సమాధానం ఉంది. జవాబు ఏంటంటే బాప్తిజము అనగా ఏంటంటే ముంచుట, సమాధి చేయబట్ట, పాతి పెట్టబట్ట అని అర్థం. మనము బాప్తిజములో క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానంలో పాలువారం అవుతున్నాము. అయితే బాప్తిజం పొందుట అనేది క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములో పాలువారమై ఉండుట. అది ఎక్కడ రాయబడింది? రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమని రాయబడిందంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందుతారని మీరు ఎరగరా అంటాడు. చూడండి, ఆయన మరణములోనికి బాప్తిజం పొందిరు. ఎవరు మరణించారు? తండ్రి మరణించారా? పరిశుద్ధాత్ముడు మరణించారా? మనం బాప్తిజంలో ఏం చేస్తున్నాం? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతున్నాం. మనం మరణించింది ఎవరు? మృతి పొందింది ఎవరు? సమాధి చేయబడింది ఎవరు? తిరిగి లేచింది ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తులోనికే బాప్తిజం పొందుతున్నాం మనం. మరి ఇంకొక ప్రశ్న మనం చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతున్నాము. రోమపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ ఉన్న క్రీస్తు మృతుల్లోండి ఎలాగో లేపబడేనో అలాగే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటికై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. బాప్తిజం అంటే ముంచుట, సమాధి చేయబట్ట, పాతి పెట్టబట్ట. ఇప్పుడు ఈ కార్యక్రమాలు మనలో జరగాలంటే ఈ ముగ్గురులో ఎవరు ఈ కార్యక్రమాలను జరిగించారు? సమాధి చేయబడింది ఎవరు? సిలువ వేయబడింది ఎవరు?
చనిపోయింది ఎవరు, పాతి పెట్టబడింది ఎవరు, తిరిగి లేచింది ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి అపోస్తలులు ఏం చేశారంటే యేసుక్రీస్తు నామములోనికి ముందు యేసుక్రీస్తు నామము ధరించుకుంటే తండ్రి నామం, యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు కాబట్టి తండ్రి నామాన్ని మనం కలిగి ఉంటాము. యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందితే పరిశుద్ధాత్ముడు క్రీస్తు నామంలో వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ నామం కూడా ధారించుకుంటాము. కాబట్టి ప్రియులరా, బాప్తిజం గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యముగా గలవారమే ఉంటున్నాము. బాప్తిజం అనేది ఎవరి పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఐక్యం గలవారం అవుతున్నాం? తండ్రి యొక్క పునరుద్ధానంలో ఐక్యం గలవారమై ఉండటానికి బాప్తిజం పొందుతున్నామని బైబిల్లో రాయబడి ఉందా? లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఐక్యం గలవారమై ఉండటానికి బాప్తిజం పొందుతున్నాము మనం అనేసి మనం పరిశీలన చేస్తే క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యం ముందు రోమాపత్రిక 6:5 మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎక్కడ ఐక్యమవుతున్నాం? బాప్తిజంలో పాతి పెట్టబడుతున్నాం. తిరిగి లేపినప్పుడు తిరిగి లేస్తున్నాం. ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ముందును ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉందుము అనేసి అక్కడ రాయబడింది. ఇంకా మనం చూస్తే బాప్తిజములో ఏం జరుగుతుందంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేస్తున్నాము. మనం ప్రాచీన స్వభావం ఎవరితో సిలువ వేస్తున్నాం? తండ్రితో సిలువ వేస్తున్నామా లేకపోతే పరిశుద్ధాత్మతో సిలువ వేస్తున్నాం అని బైబిల్ చెప్తుందా? అంటే లేదు, క్రీస్తుతో సిలువ వేస్తున్నాము, ఆయనతో సిలువ వేస్తున్నాము. రోమాపత్రిక 6:6 ఏలైనగా మనం ఇక పాపమునకు దాసులు కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకముగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. ప్రాచీన స్వభావము ఎవరితో కూడా సిలువ వేస్తున్నాము అంటే యేసుక్రీస్తుతో కూడా. ఎక్కడ సిలువ వేస్తున్నాము? ఎక్కడ చనిపోతున్నాము? ఎక్కడ బాప్తిజంలో ఏం జరుగుతుంది? పాప విషయంలో చనిపోతున్నాం. మరి తిరిగి లేచినప్పుడు ఏం జరుగుతుంది? నూతన జీవము గలవారమే తిరిగి లేస్తున్నాము, నూతన జీవము గలవారమే. కాబట్టి ప్రియులరా, మరి గలతీ పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలు దురాశలకు సెలవు వేసి ఉన్నారంటాడు, సెలవు వేసి ఉన్నారు. కాబట్టి బాప్తిజము పొందటం అనేది క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలివారం అవటానికి బాప్తిజం తీసుకుంటున్నాము. ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు మనం ఐక్యం గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ముందును ఐక్యం గలవారముగా ఉన్నాం. అందుకనే ఎవరి మరణం యొక్క సాదృశ్యంలో మనం ఐక్యం గలవారం అవ్వాలి బాప్తిజంలో అంటే క్రీస్తు మరణం. అందుకనే బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలంటాడు? యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు అంటున్నాడు. బాప్తిజం ఎవరిలో బాప్తిజం పొందాలి? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు మహిమను ధరించుకోవాలి. డైరెక్ట్ తండ్రి మహిమను ధరించుకోలేము, మనం క్రీస్తు మహిమను ధరించగలం. ఎందుకంటే నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి ఎక్కిపోలేడు అంటే తండ్రి ద్వారా కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, చాలా ప్రాముఖ్యము. మనల్ని ఎన్నో రకాలుగా సాతాను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంకా మనం చూద్దాం, యేసుక్రీస్తులోనికి బాప్తిజము మనం పొందుతున్నాం కదా. మరి మనము పాపముల విషయం మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మనం ఉంటున్నాం. బాప్తిజంలో ఏం జరుగుతుంది? పాప విషయంలో మృతులవుతున్నాము. మరి ఎప్పుడు దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులు అవుతున్నాం. పాప విషయంలో మృతులవ్వాలన్నా క్రీస్తు యేసునందు, దేవుని విషయమే క్రీస్తు యేసునందు మరి సజీవులుగా ఉండాలన్నా ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం తీసుకోవాలి. రోమాపత్రిక 6:7-10 అక్కడ మనం చూస్తే, ఇక్కడ చనిపోయిన వాడు పాప విముక్తుడైన తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎవరితో చనిపోవాలంట? తండ్రితో చనిపోవాలా? తండ్రి మన కోసం చనిపోలేదు కదా, పరిశుద్ధాత్ముడు మన కోసం చనిపోలేదు కదా. మన కోసం చనిపోయింది ఎవరు? మన కోసం చనిపోయింది ఎవరు? క్రీస్తు. అందుకనే 8వ వచనం, మనము క్రీస్తు కూడా చనిపోయినలా మృతుల్లోండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణము నాకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నాము
జీవించున్నాము. ఏలైనగా ఆయన చనిపోతుడుగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ జీవించుడుగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే చూడండి, చాలా జాగ్రత్త. 11వ వచనం, అటువలే మీరు పాప విషయం మృతులుగాను. ఎలా పాప విషయంలో ఎక్కడ చనిపోతున్నాం? రోమ 6:1 ఎక్కడ ఉంది? పాప విషయమై చనిపోయిన మనము ఇక మీద దానిలో ఎలాగ జీవించి ఉందము అని అంటాడు. ఇక్కడ 11వ వచనంలో కూడా అటువలే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. పాప విషయంలో మృతులుగా ఉండాలి, మరి దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా ఉండాలంటే ఎవరి నామంలో బాప్తిజం పొందాలి అంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం పొందాలి. ఇకపోతే బాప్తిజము పొందిన మనమందరమును ఎవరిని ధరించుకుంటున్నాము? బాప్తిజంలో ఎవరిని ధరించుకుంటున్నామంటే ఎవరి మహిమను ధరించుకుంటున్నాము? ఇది మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు బాప్తిజం తీసుకోవాలి అనే దానికి ఇదొకటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మా వచనం. కాబట్టి ప్రియులారా, మనం చూద్దాం. బాప్తిజం పొందిన మనమందరమును మరి ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. అందుకని అపోస్తులు క్రీస్తులోనికి బాప్తిజం పొందమని చెప్పారు. అపోస్తులు క్రీస్తులోనికి ఎందుకు బాప్తిజం పొందమని చెప్పారంటే బాప్తిజం పొందిన మనము క్రీస్తుని ధరించుకోవాలంటే క్రీస్తు మహిమను ధరించుకోవాలి. క్రీస్తు మహిమను ధరించుకోవాలి. ఎక్కడుంది లేఖనాల్లో? ఎక్కడుంది? గలతీ పత్రికలో, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27-28 వచనాల్లో మనం ఆ మాటలు రాయబడినాయి. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడేం లేదు, గ్రీకు దేశస్థుడేం లేదు, దాసుడేం లేదు, స్వతంత్రుడేం లేదు, పురుషుడేం లేదు, స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అనేసి అక్కడ రాయబడింది. అంటే క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నాం అంటే క్రీస్తును ధరించుకుంటాడు చొక్కా లాగా లేకపోతే ఏంటి అంటే క్రీస్తును ధరించుకుంటాం అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటాం. క్రీస్తు మహిమను ధరించుకుంటే క్రీస్తు ఎవరి మహిమలో వచ్చాడు? తండ్రి మహిమలో వచ్చాడు. అంటే క్రీస్తు నామం మనం పొందుకుంటే తండ్రి నామాన్ని కూడా మనం పొందుకున్నట్టు, అలాగే పరిశుద్ధాత్మ నామం కూడా మనం కలిగి ఉన్నట్టే. అందుకనే క్రీస్తులోని బాప్తిజం పొందటం అంటే మరి క్రీస్తును ధరించుకుంటాం అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటాం అనేసి చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. అందుకనే అపోస్తులు ఏ నామంలో బాప్తిజం పొందమని చెప్పారు? యేసుక్రీస్తు నామందు బాప్తిజం పొందండి, యేసుక్రీస్తు నామందు బాప్తిజం పొందుడి అని ఆజ్ఞాపించారు. మరొక మాట చూద్దాం. బాప్తిజంలో మన జీవితాల్లో ఏం జరగాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకోవాలంటే క్రీస్తు మహిమను ధరించుకోవాలి. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేయకూడదు అంటాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే ఎక్కడ ధరించుకుంటున్నాం? యేసుక్రీస్తుని బాప్తిజంలో ధరించుకుంటున్నాము. అలాగే పౌలు కొరింథీకి రాసిన రెండో పత్రికలో 8వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, తీతు ఎవరైనాను అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయమే నా జత పనివాడునే ఉన్నాడని సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘములకు దూతలను క్రీస్తు మహిమనే ఉన్నారు. సహోదరులు ఎవరంట? సంఘాలకి దూతలు క్రీస్తు మహిమలు, క్రీస్తు మహిమయునై ఉన్నారు, క్రీస్తు మహిమయునై ఉన్నారు. ఈ క్రీస్తు మహిమ ఎక్కడ తెచ్చుకున్నారు? బాప్తిజంలో తెచ్చుకున్నారు, బాప్తిజంలో పొందుకున్నారు. అలాగే పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. మీరు ఎలాగో రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అంటాడు. సువార్త వలన పిలిచింది ఎందుకు అంటే రక్షించబడటానికి. అంత మాత్రమేనా అంటే యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. యేసుక్రీస్తు మహిమ మీరు ఎలాగో రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు అంటాడు. అందుకనే పౌలు గారు గలతీ సంఘాన్ని గురించి వ్రాస్తూ ఏం చేస్తున్నాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ఇక్కడ స్వరూపం అంటే మహిమ, గుణలక్షణాలు,
మహిమ గుణ లక్షణాలని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రోమపత్రిక 8:20 రోమపత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారుని సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించాను అంటాడు. కుమారుని స్వారూప్యము గలవారు ఎక్కడవుతున్నాం? కుమారుని స్వారూప్యము బాప్తిజములో అవుతున్నాం. బాప్తిజంలో కుమారుని మహిమను పొందుకుంటున్నాం, క్రీస్తును ధరించుకున్నాం. ఎఫెసీ పత్రిక 4:11-12 మనం చదువుకుంటే మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముటకు ఆయన ఇలాగ నియమించారు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమవుటకు మనం క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత ఎలా పొందుకుంటామంటే బాప్తిజములో క్రీస్తును ధరించుకుంటున్నాం, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగవలసిన వారంగా ఉన్నాము. ఎఫెసీ పత్రిక 4:15 చూస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదమంటాడు. అలాగే పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11:1 పౌలు చెప్తున్నాడు. 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు అనేది చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే కొలసీ పత్రిక 1:28 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలన సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషిని బోధించుతూ ఆయనను ప్రకటించున్నాము అంటాడు. అంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి, క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుడు. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఇంకా మనం చూస్తే కొలసీ పత్రిక 2:9-10 ఏలైనగా దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది మరియు ఆయనందు మీరు సంపూర్ణమై ఉన్నారు. ఆయనందు ఎవరిలో మనం సంపూర్ణమై ఉన్నాము అంటే క్రీస్తులో మనం సంపూర్ణమై ఉన్నాము. ఇంకా మనం పరిశీలన చేస్తే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమే సత్యవంతుని యందు ఉంటాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ఉండాలి అంటే యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే సత్యవంతునిలో మనం ఉంటాము. ఎక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము అంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, గమనిక. అపోస్తలులు ఎప్పుడునూ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, గమనిక, చాలా జాగ్రత్త. అపోస్తలులు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములు లోనికి అని ఉచ్చరించి బాప్తిజం ఇవ్వలేదు. అలా బాప్తిజము పొందమని కూడా చెప్పలేదు. వాళ్ళు ఇవ్వలేదు, మన పొందమని కూడా చెప్పలేదు. బాప్తిజం పొందిన వారిని గురించి కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిజము పొందిరన్నట్లుగా వ్రాయబడి కూడా ఉండలేదు. అర్థమైనా? మరి కేవలము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి అని చెప్పారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడి అని చెప్పారు. అపోస్తలుల కార్యం 2:38 యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిజం పొందవలన ఆజ్ఞాపించాడు కొర్నేలు దగ్గర. అపోస్తలుల కార్యం 10:48. అలాగే అపోస్తలుల కార్యం 8:16 కూడా వారు ప్రభు అయిన యేసునామందు బాప్తిజం మాత్రము పొందారు. అలాగే అపోస్తలుల కార్యము 19:5 ప్రభు అయిన యేసునామమున బాప్తిజము పొందిరి అనేసి అక్కడ రాయబడింది. అలాగే రోమా 6:3 కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము అనేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే గల్తీ 3:20 క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ అనేసి అక్కడ రాయబడింది. కానీ ఎక్కడా కూడా తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని యొక్కయో నామములోనికి బాప్తిజము ఇచ్చినట్లుగా కానీ బాప్తిజము
పొందినట్లుగా కానీ పొందుకున్నట్లుగా కానీ లేదు. ఇచ్చిన వాళ్ళు బాప్తిజం ఇచ్చినట్లుగా లేదు, పొందుకున్న వాళ్ళు అలా పొందుకున్నట్లుగా కూడా లేదు అనేసి బైబిల్లో మనం చాలా స్పష్టంగా గ్రహించగలము. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. మరి బాప్తిజము మరి ఎవరి నామంలో తీసుకోవాలి? ఎవరి నామంలో తీసుకోవాలి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామంలో తీసుకోవాలా, లేక అపోస్తలులు చెప్పినట్లు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలా అనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటే తండ్రిని ధరించుకున్నట్టు, క్రీస్తుని ధరించుకుంటే పరిశుద్ధాత్మను ధరించుకున్నట్టు. అంటే క్రీస్తు మహిమను పొందుకుంటే తండ్రి మహిమను మనం పొందుకున్నట్టు, యేసుక్రీస్తు మహిమ పొందుకుంటే పరిశుద్ధాత్మని మహిమను కూడా పొందుకున్నట్లే. అందుకని అపోస్తలులు ఏం చేశారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితే యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమ కూడా ధరించుకున్నట్టు. అంటే తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికంటే ఆ నామము ఎలా మనం పొందుకుంటామంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే ఆ నామము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము మనం ఎప్పుడు పొందుకుంటామంటే యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందుకుంటే. అయితే ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరికొందరు అపోహ పడుతున్నారు. ఏంటి అపోహ? ఏంటంటే బాప్తిజం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న నేను కొంతమందికి బాప్తిజం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక ఆయన అంటాడు, ఇదే మాట అడిగాడు. బాప్తిజం ఇచ్చేవాళ్ళంట తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం ఇవ్వాలి అని చెప్తున్నారంట. అంటే బాప్తిజం ఇచ్చేవాళ్ళు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి నీకు బాప్తిజం ఇస్తున్నా అనేసి ఇచ్చేవాళ్ళు అంటారంట. తీసుకున్న వాళ్ళని ఏం చెప్పాలంట? బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చెప్పాలంట? యేసుక్రీస్తు నామం ముందు బాప్తిజం మేము పొందేవండి అనే చెప్పాలంట. ఇచ్చేదేమో తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళు ఇస్తే, తీసుకున్న వాళ్ళు ఏంటంటే తండ్రి యేసుక్రీస్తు నామంలో తీసుకున్నాం అనేసి చెప్పాలంట అందరికీ. బాగుందా? ఇది బాగుందా? చూడండి ఎంత అతికి తెలివో చూడండి. మరి ఇలాంటి వాదన బైబిల్ సమర్థిస్తుంది అంటే బైబిల్ సమర్థిస్తుంది ఏంటి అర్థం చేసుకోవాలి. మొన్న హేతువుడుగు ప్రతి వారికి సాత్వికంగా భయంతో వణుకుతో సమాధానం చెప్పాలి. అలా ఎప్పుడు చెప్పగలము? బైబిల్ని పరిశోధించాలి. బైబిల్ని పరిశోధిస్తే మనకు అర్థం ఉంది. పరిశోధించడానికి మనం తీసుకున్న బాప్తిజాలే కరెక్ట్ కాదు కదా. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులనే అర్థం చేసుకోలేడు. అవి అతనికి ఆత్మానుభవం వల్లనే అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి ఇలాంటి వాదన ఇచ్చేవాళ్ళు యేసుక్రీస్తు చెప్పినట్లు ఇస్తారంట. తీసుకున్న వాళ్ళు అపోస్తలులు చెప్పినట్టు తీసుకున్నాం అని చెప్పాలంట. ఎంత జింబిక్క చూడండి, మోసం చేస్తున్నారు ప్రజల్ని. అది అంటే యేసుక్రీస్తు చెప్పింది ఏంటి అనేది తెలియదు. అసలు నామం అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. బాప్తిజాలు ఇచ్చే వాళ్ళకే నామం అంటే తెలియదు, బాప్తిజం తీసుకునే వాళ్ళకే నామం అంటే తెలియదు. ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉండేసి ఎవరికి వచ్చినట్లు ఎవరికి తోచినట్లు వాళ్ళు జనాల్ని మభ్యపెడుతున్నారు. వాళ్ళు ఇచ్చే బాప్తిజాలు తప్పుడు బాప్తిజాలు అయితే వాటిని మభ్యపెట్టి మేము ఇచ్చేది కూడా కరెక్టే అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నారు. అయితే ఇలాంటి వాదన అనేది బైబిల్ సమర్థించట్లేదు. వీరికి నామం అంటే ఏంటో తెలియదు. మొట్టమొదట నేను అదే చెప్పాను, నామం అంటే ఏంటో తెలియదు. బాప్తిజం ఇచ్చేవాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా నామం అంటే ఏంటో తెలియదు. అందుకనే వారు అట్లు అపోహపడుతున్నటువంటి పరిస్థితి. నామం అంటే మహిమ, నామం అంటే గుణలక్షణాలు, నామం అంటే స్వభావము అని వారికి అర్థం కాలేదు. అందుకనే వారు నామం అంటే కేవలం ఉచ్చారణ అనే అపోహపడుతున్నటువంటి పరిస్థితి. ప్రియులరా, మనము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందితేనే క్రీస్తు మరణములోను క్రీస్తు పునరుద్ధానములోను పాలువారవుతాం. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితేనే క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానములోను పాలువారం అవుతాము. మనము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితేనే క్రీస్తును ధరించుకుంటాము. కనుక మనము అపోస్తలులు ఇచ్చినట్లు లేక అపోస్తలులు ఆజ్ఞాపించినట్లు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందటం అనేది లేఖనానుసారము.
ప్రియులారా ఆలోచించండి. ఈ అంశాన్ని గురించి చెప్పవలసింది ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. కంగారు పడద్దు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా ఎవరిని కూడా తప్పు పట్టుకుంటానికి, కించపడటానికి, మీరు చెప్పే తప్పు మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి మీ ముందుకు రావట్లా. ఆలోచించండి. ఈ అంశాన్ని గురించి ఇంకా చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రాబో క్లాసుల్లో మీకు తెలియపరుస్తాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఎవరు కంగారు పడద్దు. మా గురించే చెప్తున్నాడు, లేకపోతే మేము తీసుకున్నది తప్పుడు బాప్తిజం చెప్తున్నాడు అనేసి మీరు కంగారు పడద్దు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చెప్పబడిన ఈ సంగతులన్నీ కూడా గ్రహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచించండి. మనం ఒక 1000 రూపాయలు కట్ట మన ఎవరికైనా ఇస్తే ఆ 1000 రూపాయలు ఉన్నాయా లేదా అని 10 సార్లు లెక్క పెట్టుకుంటాం. మరి నిత్య జీవానికి సంబంధించింది బాప్తిజం, మామూలుది కాదు. పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, మహిమ, కృప, పరిశుద్ధత, దేవునితో సమాధానము, పరలోక పౌరసత్వము, మరి నరక పౌరస్థితిని తప్పించబడటము, దేవుని కుమారులు అవటం, దేవుని పరలోక పౌరులు అవటం, దేవుని వారసులు అవటం మరి బాప్తిజంలో జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. బాప్తిజం తీసుకుంటాం, తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. సాతాను ఏం చేస్తానంటే మీరు తీసుకున్న బాప్తిజాలు కరెక్టే అనేసి మన మభ్య పెడుతూ అదే అనేసి మభ్య పెడుతూ మరి మనల్ని దేవునికి దూరం చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. రాబో క్లాసుల్లో ఇంకా చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.